ముఖ్యమంత్రి రేవంత్ అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యలపై వైసీపీ కౌంటర్ అటాక్ చేస్తోంది. ఇటు కూటమి ప్రభుత్వాన్ని ఇరుకున పెడుతోంది. అయితే తెలంగాణ వివాదాలను ఏపీలోకి తెచ్చి వైసీపీ రాజకీయ లబ్ధి పొందాలనుకోవడం అవివేకమన్నారు మంత్రి నిమ్మల. రాయలసీమ ఎత్తిపోతల పథకానికి 2020 మే 5న చేపట్టిన గత వైసీపీ ప్రభుత్వం 15 రోజుల వ్యవధిలోనే ఎన్జీటీ నుంచి స్టే ఆర్డర్ అందుకుందన్నారు. సీమ ప్రాజెక్టులకు జగన్ 5 ఏళ్లలో 2000 కోట్లు కేటాయిస్తే ఏడాదిలోనే తమ ప్రభుత్వం 8000 కోట్లు ఖర్చు చేసిందన్నారు మంత్రి నిమ్మల. తెలంగాణలో రాజకీయ ప్రయోజనాలే అక్కడ నేతలు ఆశించి మాట్లాడితే వాటిని మన రాష్ట్రంలో చొప్పించి ఇక్కడ రాజకీయ లబ్ధి పొందాలనేటువంటి ఆలోచనతో వైఎస్ఆర్సీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి మరి ఈరోజు ఈ యొక్క రాష్ట్రంలో చాలా సిగ్గుచేటైనటువంటి విషయం. ఎందుకంటే చాలా క్లియర్గా ఈ యొక్క రాయలసీమ ఎత్తిపోతలకు సంబంధించి 2020 మే 5వ తేదీన ఆ రోజు దానికి అడ్మినిస్ట్రేషన్ శాంక్షన్ ఇచ్చి అదే మే నెల 20వ తేదీన అంటే 15 రోజులు తిరగకుండానే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఎన్జీటీతో స్టేటర్ తెచ్చుకుంది కూడా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగానే.